పేరంటానికి వెళ్లే చిచ్చుకాకి. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం వాతావరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. తుని తన ఇంటి లోపల అడవిలో దొరికే అత్యంత అరుదైన తీయటి పూల మకరందం మరియు లేత పండ్ల గుజ్జుతో ఒక అద్భుతమైన మకరందపు పాయసం తయారు చేస్తోంది. ఆ పాయసపు సువాసన తుని ఇల్లంతా గుబాలిస్తోంది. ఊరి పెద్ద మహి మరియు లూసీ కూడా తుని ఇంటి లోపల కూర్చొని ఆ పాయసం తయారీకి సహాయం చేస్తున్నారు. తుని, ఈ రోజు నువ్వు చేస్తున్న ఈ మకరందపు పాయసం వాసన చూస్తుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. మన పక్షుల గ్రామంలో ఈ అరుదైన పూలు సంవత్సరానికి ఒక్కసారి పూస్తాయి. ఈ రోజు మనం మనకి బాగా ఇష్టమైన వాళ్లతో మాత్రమే కలిసి ఒక చిన్న రహస్య విందు చేసుకుందాం. ఎవరికి ఏ విషయం చెప్పద్దు. అవును మహిగారు, ఈ అరుదైన పాయసం తింటే నా తెల్లటి ఈకలు మరింత తలతల మెరిసిపోతాయి. నా చర్మానికి ఎంతో నిగారింపొస్తుంది. ఈ విందు గురించి మనం ఎవరికి, ముఖ్యంగా చిచ్చుకి అస్సలు చెప్పకూడదు. తనొస్తే తనతో పాటు తన కొడుకు చిన్నుని కూడా తీసుకొని వస్తుంది. వాళ్ళిద్దరూ భోజనం మీద పడితే మనం తినడానికి ఒక్క చుక్క పాయసం కూడా మిగలదు. పైగా తను హడావిడి చేస్తే నా ఈకలకు ఈ పాయసం అంటుకుని నా అందమంతా పాడైపోతుంది. నిజమే లూసీ, చిచ్చు మనకి ఎన్నోసార్లు సహాయం చేసింది. ఆమె చాలా మంచిది. కానీ భోజనం విషయంలో ఆమెకి కొంచెం ఆశ ఎక్కువ. ఈ పాయసం చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇది చాలా కొద్దిగానే తయారైంది. అందరికీ పంచేంత లేదులే. అందుకే ఈ రోజుకి చిచ్చుని పిలవకుండా మనం మాత్రమే తిందాం. చోటుని కుహుని కూడా పిలుద్దాం. వాళ్ళిద్దరూ చాలా పద్ధతిగా తింటారు. సరే, అలాగే చేద్దాం. బుజ్జి, నువ్వు వెళ్ళి చోటు ఆంటీని, బన్నుని మరియు కుహు ఆంటీని మెల్లగా ఎవ్వరికి తెలియకుండా తీసుకుండ్రా. దారిలో ఎవరైనా అడిగితే ఏమి చెప్పకు, సరేనా? అలాగే, నేనెవరికి చెప్పను. చాలా సీక్రెట్ గా వాళ్ళని తీసుకొని వస్తాను. నాకు కూడా ఈ పాయసం తినాలని చాలా ఆశగా ఉంది. బుజ్జి ఎవరికి అనుమానం రాకుండా నడుచుకుంటూ వెళ్లి చోటుని పన్నుని తీసుకుని వస్తుంది. దారిలో వాళ్ళకి చిన్ను ఎదురయ్యాడు. ఏంటి బన్ను బుజ్జి, ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ కలిసి ఆడుకుందామా? నేను కూడా మీతో వస్తాను. లేదురా చిన్నగా, మేము ఆడుకోవడానికి వెళ్ళడం లేదు. బుజ్జి వాళ్ళ ఇల్లు దగ్గర ఈ రోజు ఒక స్పెషల్ విందు జరుగుతోంది. మా అమ్మని నన్ను పిలవడానికి వచ్చింది బుజ్జి. నువ్వు రావద్దు, నిన్ను పిలవలేదు. అవును, మా అమ్మ వాళ్ళు చాలా అరుదైన మకరందపు పాయసం చేశారు. అది చాలా తీయగా ఉంటుంది, కానీ అది కొద్దిగానే ఉంది. నిన్ను మీ అమ్మని పిలవద్దని చెప్పారు. ఆ మాట వినగానే చిన్ను ముఖం చిన్నపోయింది. వాడు వెంటనే ఎగురుకుంటూ వెళ్లి వాళ్ళమ్మ చిచ్చుతో ఈ విషయం చెప్పాడు. అమ్మా, ఊర్లో తుని ఆంటీ వాళ్ళ ఇల్లు దగ్గర పెద్ద విందు జరుగుతోందట. అరుదైన మకరందపు పాయసం చేశారట, కానీ మనల్ని పిలవలేదట. బన్ను వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. నాకు ఆ పాయసం తినాలనుంది. ఆ మాట వినగానే చిచ్చుకి చాలా కోపం. అదే సమయంలో పాయసం మీద విపరీతమైన ఆశ పుట్టుకొస్తాయి. ఏమిటి, మన ఊరిలో అంత పెద్ద మకరందపు పాయసం విందు జరుగుతుంటే నన్ను పిలవలేదా? ఆ మహి గారికి, ఆ లూసీకి ఎంత ధైర్యం! నేను ఊరి కోసం ఎన్ని గొప్ప పనులు చేశాను, ఎన్ని ఆపదల నుండి వాళ్ళని కాపాడాను. అయినా నాకు భోజనం పెట్టకుండా దాచిపెట్టి తింటారా? పిలవని పేరంటానికి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ పాయసం రుచి చూడకుండా నేను ఈ రోజు నిద్రపోలేను. ఎలాగైనా సరే నేను ఆ విందులో పాల్గొనే తీరాలి. కానీ అమ్మ పిలవకుండా వెళ్తే వాళ్ళు మనల్ని అవమానిస్తారు కదా, నాకు భయంగా ఉంది. నువ్వు భయపడకరా చిన్నగా. మీ అమ్మ తెలివి ఎలాంటిదో నీకు తెలుసు కదా. నేను వెళ్లే విధానం చూస్తే వాళ్ళే నాకు ఎదురొచ్చి మరీ పాయసం పెడతారు. నేను అసలు విందు కోసం వెళ్ళినట్లు అనిపించదు. నువ్వు నా వెనకాలేరా, నేను చెప్పినట్లు చెయ్యి. మరోవైపు తుని ఇల్లు దగ్గర విందు ప్రారంభం కావడానికి అంతా సిద్ధమైంది. పెద్ద పెద్ద తామరాకులను పరిచి అందులో కమ్మటి మకరందపు పాయసాన్ని వడ్డించారు. వావ్ తుని, ఈ పాయసం సువాసనకి నా ప్రాణం లేచొస్తుంది. ఈ అరుదైన పూల తేనె వాసన అడవంతా వ్యాపించేలా ఉంది. ఈ మధురమైన పాయసం తింటే నా గొంతు మరింత మృదువుగా మారుతుంది. ఈ ఆనందంలో నేను ఒక అందమైన పాట పాడుతాను, వినండి. కుహు ఎంతో మధురంగా, శ్రావ్యంగా ఒక పాట పాడింది. చాలా అద్భుతంగా పాడావు కుహు. ఇక అందరూ ఆకులకు ముందు కూర్చోండి. మనం ఎవరికి తెలియకుండా ఈ విందును ఆస్వాదిద్దాం. పిల్లలు, మీరు కూడా కూర్చోండి. అందరూ ఆకులకు ముందు కూర్చొని పాయసం తినడానికి ముక్కులు కిందకు వంచపోతున్న సమయంలో హఠాత్తుగా, అమ్మా, నా కళ్ళు తిరుగుతున్నాయి, అబ్బా, నేను పడిపోతున్నాను అని గట్టిగా అరుస్తూ చిచ్చు అమాంతం ఎగురుకుంటూ వచ్చి సరిగ్గా తుని ఇంటి వాకిట్లో ఢమేల్మని కింద పడింది.
ఆమె వెనకాలే చిన్ను కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మో, ఏమైంది? ఎవరైనా మా అమ్మని కాపాడండి, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకు విందు కోసం కూర్చున్న పక్షులన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అందరూ పాయసం వదిలేసి కంగారుగా చిచ్చు దగ్గరికొచ్చారు. అయ్యో దేవుడా, ఏమైంది చిచ్చు? ఒక్కసారిగా ఇలా పడిపోయావు, నీకేమైంది? చిచ్చు చాలా నీరసంగా నటిస్తూ కళ్ళు సగం మూసుకుని నెమ్మదిగా మాట్లాడుతూ, అబ్బా తుని, నేను అడవి చివర ఉన్న ఔషధ ఆకులు తేవడానికని వెళ్ళాను. ఈ ఎండకి నాలో ఉన్న శక్తి అంతా ఆవిరైపోయింది. నా గొంతు ఎండిపోయి ప్రాణం పోయేలా అనిపించింది. నేను ఎగురుకుంటూ మన ఇంటికి వెళ్దాం అనుకున్నాను, కానీ నా కళ్ళు చీకట్లు కమ్మాయి. అదృష్టవశాత్తు నీ ఇల్లు కనిపించింది. ఎక్కడే పడిపోయాను. నా ప్రాణాలు పోతున్నాయి తుని. ఏదైనా కొంచెం నీరుంటే నా నోట్లో పోయావా? అయ్యో పాపం, చిచ్చుకి వడదెబ్బ తగిలినట్టుంది. తొందరగా ఏదైనా చల్లటి ద్రవం ఇవ్వండి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. లూసీ తన మనసులో, ఇదంతా ఈవిడ నాటకం లాగుందే. కరెక్ట్ గా పాయసం తినే సమయానికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిందా? పైకి మాత్రం, తుని, నా దగ్గర కొంచెం మామూలు నీళ్లున్నాయి, అవిద్దామా? చిచ్చు గబగబా మాట్లాడుతూ, వద్ద మామూలు నీళ్లు తాగితే నాకు అస్సలు శక్తి రాదు. నా ప్రాణాలు కాపాడాలంటే ఏదైనా అత్యంత బలమైన అరుదైన మకరందంతో చేసిన తీయటి పాయసం లాంటిది ఉంటేనే నేను బ్రతుకుతాను. అది తాగితే గాని నా కళ్ళు తెరవలేను నేను. లేకపోతే నేను ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. ఆ మాట వినగానే అందరికీ అర్థమైపోయింది చిచ్చు పాయసం కోసమే ఈ నాటకం ఆడుతోంది అని. కాని ఆమెను కాదనలేకపోయారు. తుని చిరునవ్వు నవ్వుతూ, సరే సరే చిచ్చు, నీ అదృష్టం బాగుంది. మేమిప్పుడే కొంచెం మకరందపు పాయసం చేశాము. అది తాగితే నీకు వెంటనే శక్తి వస్తుంది. లేచి కూర్చో, నేను నీకొక పెద్ద ఆకులో పాయసం వడ్డిస్తాను. చిచ్చు వెంటనే కళ్ళు తెరిచి లేచి కూర్చొని, అలాగా, మీరు పాయసం చేశారా? నాకు అస్సలు తెలియదే. మీరు అడుగుతున్నారు కాబట్టి నా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నేను తప్పకుండా తాగుతాను. నా కొడుకు చిన్న కూడా నాతో పాటు ఎండలో తిరిగి నీరసించిపోయాడు. వాడికి కూడా ఒక ఆకులో వడ్డించండి పాపం. మహి నవ్వుతూ, నీ తెలివి తెల్లన్నట్లే ఉంది చిచ్చు. పిలవని పేరంటానికి వచ్చినా చాలా గౌరవంగానే పాయసం సాధించావు. సరే సరే, అందరం కలిసి తిందాం, రండి కూర్చోండి. అందరూ మళ్ళీ ఆకుల ముందు కూర్చున్నారు. చిచ్చు మరియు చిన్ను ఎంతో ఆనందంగా ఆ పాయసాన్ని గటగటా తాగడం మొదలుపెట్టారు. ఆహా, ఏవి రుచి తుని, నువ్వు చేసిన ఈ పాయసం నేను నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. అమృతం అంటే ఇదేనేమో. నా నీరసం అంతా ఎగిరిపోయింది. నిజమే, ఈ పాయసం నా ఈకలకు చాలా బలాన్నిస్తుంది. నేను మరింత అందంగా తయారవుతాను. అందరూ ఆనందంగా పాయసం తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ మకరందపు పాయసం యొక్క తీయటి సువాసన గాలిలో కలిసి అడవంతా వ్యాపించింది. ఆ సువాసనకు ఆకర్షితమై అడవి లోతుల్లో ఉండే ప్రమాదకరమైన ఎర్రటి అడవి చీమల దండు లక్షలాదిగా తుని ఇంటి వైపు వేగంగా రావడం మొదలుపెట్టాయి. ఆ చీమలు చాలా పెద్దవి. కుడితే మంట భరించలేరు. అంటే అక్కడ చూడన్నా, అంటే నేల మీద ఎర్రగా ఏదో వస్తుందా అంటే నాకు భయంగా ఉంది. చోటు పరికించి చూసి, అయ్యో దేవుడా, ఎర్ర చీమల దండ వస్తుంది. లక్షలాది చీమలు మన ఇంటి వైపు వస్తున్నాయి. అవి మన పాయసం వాసన పసిగట్టి వస్తున్నాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. అందరూ వెంటనే పై కొమ్మల మీదకి ఎగరండి. ఆ చీమల పాయసం కోసం వచ్చాయి. అవి మనల్ని కొడితే మన ప్రాణాలకే ప్రమాదం. మన పాయసం అంతా వాటి పాలైపోతుంది. నా పాయసం నా అందం. అయ్యో, ఆ చీమలు నా తెల్లటి ఈకల మీదకి ఎక్కితే నా ఈకలు పూర్తిగా పాడైపోతాయి. నేను వెంటనే పైకి ఎగురుతాను. అందరూ భయంతో తమ ఆకులు వదిలేసి సగం తిన్న పాయసాన్ని అక్కడే వదిలేసి పై కొమ్మల మీదకి ఎగిరిపోయారు. చీమల దండు వేగంగా పాయసం ఆకుల వైపు దూసుకొస్తుంది. కాని చిచ్చు మాత్రం పైకెగరలేదు. తను ఆకు ముందు అలాగే కూర్చొని బుర్ర కోక్కుంటూ తీవ్రంగా ఆలోచించింది. చిచ్చు తనలో తాను, నేనెంత కష్టపడి నాటకం ఆడి ఈ పాయసం సంపాదించాను. ఇప్పుడు ఈ చీమలు వచ్చి నా పాయసాన్ని తింటే నేను ఊరుకుంటానా? నా పాయసాన్ని నేను వదులుకోను. ఈ చీమలను ఎక్కడి నుండి తరిమి కొట్టాలి. ఒరే చిన్నగా, నువ్వు అక్కడే కొమ్మ మీద ఉండరా, నేను ఈ చీమలను ఆపుతాను. వద్దు చిచ్చు, కిందికి రాకు. ఆ చీమలు నిన్ను కుడితే నువ్వు భరించలేవు. పాయసం పోతే పోని, నీ ప్రాణాలు ముఖ్యం. చిచ్చు ఎవరి మాట వినకుండా వేగంగా అడవి చివర ఉన్న చెట్ల దగ్గరికి ఎగిరింది. అక్కడ చెట్ల కాండాల నుండి స్రవించే అతి చికటిగా ఉండే చెట్టు బంకని పెద్ద పెద్ద ఆకులలో నింపుకొని క్షణాల్లో తిరిగొచ్చింది. పక్షులారా, ఎవరు కంగారు పడకండి, నా పాయసాన్ని నేను వదులుకోను. చీమల దండు పాయసమాకులకి ఇంకొద్ది దూరంలో ఉండగానే చిచ్చు తాను తెచ్చిన ఆ జిగురు బంకను ఒక పెద్ద వలయంలాగా పాయసమాకుల చుట్టూ దట్టంగా పోసింది. ఆ బంక ఒక పెద్ద కందకంలాగా తయారైంది. ఎర్ర చీమల దండు ఆ పాయసం కోసం వేగంగా ముందుకొచ్చి
ఆ జిగురు బంక వలయంలో కాలు పెట్టాయి. అంతే, బంక చాలా గట్టిగా ఉండడంతో అందులో కాలు పెట్టిన చీమల కాళ్ళు బయటికి తీయలేక అక్కడే అతుక్కుపోయాయి. వెనకాల వస్తున్న చీమలు కూడా ముందుకొచ్చి ఆ బంకలో ఇరుక్కుపోయాయి. ఒక్క చీమ కూడా ఆ బంక వలయాన్ని దాటి పాయసం దగ్గరికి రాలేకపోయింది. లక్షలాది చీమలు ఆ బంకలో ఇరుక్కుపోయి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అక్కడే ఆగిపోయాయి. పాయసం పూర్తిగా సురక్షితంగా ఉండిపోయింది. వా చిచ్చు, నీ సమయస్ఫూర్తి అద్భుతం. ఆ జిగురు బంకతో ఒక పెద్ద అడ్డుకట్ట నిర్మించి మన పాయసాన్ని, మన ప్రాణాలను కాపాడావు. నువ్వు కేవలం భోజనం కోసం పిలవకుండా వచ్చినా, నువ్వు లేకపోతే ఈ రోజు ఈ విందు సగంలోనే ఆగిపోయుండేది. అవును చిచ్చు, నేను నిన్ను పిలవనందుకు నన్ను క్షమించు. నీకు పాయసం తినే హక్కు పూర్తిగా ఉంది. నీ తెలివి మన ఊరికి ఎప్పుడూ ఒక వరం లాంటిది. చిచ్చు అంటే చాలా గ్రేట్ అమ్మా. ఆ ఎర్ర చీమలు ఒక్కటి కూడా లోపలికి రాలేదు. మనం మళ్ళీ పాయసం తినొచ్చు. నా ఈకలు సురక్షితంగా ఉన్నాయంటే అది నీ వల్లే చిచ్చు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీ పిలవని పేరంటం రాక మా అందరికీ ఎంతో మేలు చేసింది. చిచ్చు గర్వంగా నవ్వుతూ, అందులో ఏముంది మిత్రులారా, మంచి భోజనం ఎక్కడుంటే నేను అక్కడికి వస్తాను. ఆ భోజనానికి ఏ ఆపద వచ్చినా నా తెలివితో దాన్ని కాపాడుకుంటాను. రండి, అందరూ కిందకి రండి. మన పాయసం ఇంకా మన కోసమే ఎదురు చూస్తుంది. అందరం కలిసి మళ్ళీ విందు కొనసాగిద్దాం. పక్షులన్నీ ఆనందంగా కిందకి దిగొచ్చాయి. ఆ జిగురు పంక వలయం మధ్యలో కూర్చొని ఎలాంటి భయం లేకుండా ఆ అద్భుతమైన మకరందపు పాయసాన్ని కడుపు నిండా తిన్నాయి. పిలవకుండా వచ్చినా సరే చిచ్చుకాకి తన అద్భుతమైన తెలివితో అందరి మన్ననలను పొంది ఆ విందులో అసలైన హీరోగా నిలిచింది. ఈ కథలోని నీతేంటంటే, తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి ఆపదనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఒక్కోసారి పిలవని అతిథి కూడా మన ప్రాణాలను, సంతోషాన్ని కాపాడి రక్షకుడిగా మారొచ్చు. పక్షుల గ్రామంలో ఎండాకాలం మండిపోతుంది. ఎండ వేడికి ఎక్కడెక్కడ గడ్డంతా ఎండిపోయి రాలిపోతుంది. ఉదయం 10 గంటల సమయం. సడన్ గా ఊరి రచ్చబండ దగ్గరికి చిచ్చుకాకి ఒక పెద్ద లాటి పట్టుకుని, మెడలో ఒక కండువ వేసుకుని, తన వెనుక 4 మేకలను తోడుకుంటూ వస్తుంది. మేకలు మే మే అని అరుస్తూ గోల చేస్తున్నాయి. హలో ఊరి ప్రజలారా, బయటికి రండి. మీ ప్రాణాలు కాపాడి అద్భుతమైన దేవదూతలను తీసుకొని వచ్చాను. త్వరగా రండి. ఏంటి చిచ్చు ఆ అరుపులు? ఉదయాన్నే మొదలు పెట్టావా? నీ వెనుక ఆ 4 మేకలేంటి? నువ్వు కాకివి కదా, ఇప్పుడు కొత్తగా మేకల కాపురమయ్యావా ఏంటి? మనం పక్షులం. మన ఊర్లో ఆ మేకలతో మనకేంటి పని? అదే మీ అజ్ఞానంతోనే. ఎండాకాలం అంటే ఏమిటి? బగబగలాడే ఎండలు. ఈ ఎండల వల్ల ఏమవుతుంది? మన ఇళ్ల చుట్టూ ఉన్న గడ్డి మొత్తం ఎండిపోతుంది. ఆ ఎండిన గడ్డికి చిన్న నిప్పురవ తగిలినా ఏమవుతుంది? ఊరు మొత్తం కాలిపోతుంది. అందుకే ఈ ఆటోమేటిక్ ఫైర్ ఇంజన్లను తెచ్చాను. ఫైర్ ఇంజన్లా? అవేమైనా వాటి నోట్ల నుండి నీళ్లు చల్లుతాయా ఏంటి చిచ్చు? అవి మే మే అని అరుస్తూ మా చెవుల్లో రక్తం తెప్పిస్తున్నాయి, కానీ వాటిలో నాకు ఎలాంటి ఫైర్ ఇంజన్ కనిపించడం లేదు. నీకు ఎప్పుడు బుర్ర తక్కువే చోట. ఇవి స్మార్ట్ సమ్మర్ క్లీనింగ్ మిషన్స్. ఈ మేకలు మీ ఇంటి చుట్టూ ఉన్న ఎండిన గడ్డిని మొత్తం కూడా ఒక్క పూటలో నమిలి మింగేసి క్లీన్ చేస్తాయి. దీనివల్ల మీ ఇళ్లకు ఫైర్ యాక్సిడెంట్లు జరగవు. ఎవరింటి చుట్టూ అయితే గడ్డి ఉంటుందో వాళ్ళు వెంటనే నా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండి. సరే చిచ్చు, గడ్డి తింటే వాటికి కదా లాభం. వాటి కడుపు నిండుతుంది అంటే నువ్వు ఫ్రీగానే కదా ఈ క్లీనింగ్ సర్వీస్ చేసేది. ఫ్రీనా మహి గారు? పగటి కలలు కనకండి. నేను నా మేకల్ని సిటీ నుండి స్పెషల్ డీజిల్ ఆటోలో తీసుకురావడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఒక్కో ఇంటికి గడ్డి క్లీన్ చేయడానికి ఖచ్చితంగా 500 రూపాయలు అవుతుంది. ఏ ఒక్క రూపాయి కూడా తగ్గించేదే లేదు. 500? గడ్డి తినడానికి మేమే నీకు 500 ఇవ్వాలా ఏంటి? ఈ పగటిపూట దోపిడి. అవి తినేది మా గడ్డి, కడుపు నిండేది నీ మేకలకి. పైగా మేమే నీకు డబ్బులు ఇవ్వాలా? దీనికి బదులు నేనే నా ముక్కుతో పీకి పక్కన పడేస్తాను. దోపిడి కాదుతోనే, ఇది లైఫ్ ఇన్సూరెన్స్. మీ ఇళ్ళ కాలిపోతే లక్షల నష్టం వస్తుంది. నేను కేవలం 500లతో కాపాడుతాను. మీ చిన్న మొక్కతో ఎండిన గడ్డ అంతా కూడా పీకడం మీ వల్ల అవుతుందా ఏమిటి? కావాలంటే సర్వీస్ తీసుకోండి, లేకపోతే రేపు మీ ఇల్లు బూడిదైతే నా దగ్గరకు వచ్చి ఏడవకండి. అమ్మో, ఎందుకమ్మా ఊరి జనాన్ని ఇలా భయపెడతావు? మన ఊర్లో నిప్పురవ్వలు ఎక్కడి నుండి వస్తాయి? అయినా నువ్వు ఈ మేకలను ఎక్కడి నుండి పట్టుకొచ్చావు నాకు బాగా తెలుసు. నేను నిజం చెప్పేయమంటావా? ఒరే చిన్నగా, నువ్వు నోరు మూసుకొని ఉంటావా లేదా? నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ రేంజ్ లో ఆలోచిస్తుంటే నువ్వు నా పరువు తీరానికే వస్తావేమిట్రా? లోపలికి వెళ్ళి కూర్చో. మమ్మీ, ఓ మమ్మీ, ఆ మేకలను చూడగానే నాకు భలే ఆశగా ఉంది. నేను ఒక మేక మీద కూర్చొని ఊరంతా రౌండ్ వేస్తాను.
నాకు ఇప్పుడే ఒక మేకను కొనివ్వు మమ్మీ, నేను దాంతో క్రికెట్ ఆడుకుంటాను. ఒరే బన్ను, నువ్వు మేక మీద కూర్చుంటే నీ బరువుకి ఆ మేక నడుము విరిగిపోయి అది వీల్ చైర్ లో కూర్చోవలసి వస్తుందిరా, మనకొద్దు. లేదు మమ్మీ, నేను లావుగా లేను, కొంచెం బొద్దుగా ఉన్నాను అంతే. నేను ఆ మేక మీద ఖచ్చితంగా కూర్చుంటాను. పైగా మన ఇంటి వెనుక గడ్డి చాలా ఉంది కదా, ఆంటీకి 500 ఇచ్చాయి, మేకలు మన గడ్డి తింటాయి, నేను మేకతో ఆడుకుంటాను. అమ్మో సరేలే చిచ్చు, మొన్న నిజంగానే ఆ ఎండిన గడ్డిలో ఒక పాము కూడా కనిపించింది. ఈ 500 తీసుకో, ఆ 2 మేకలని మా ఇంటికి పంపు, గడ్డి మొత్తం క్లీన్ అయిపోవాలి. అది దారిలోకి రా చోట. ఇదిగో నా మేకలు రాము సోము, ఈ రెండింటిని తీసుకెళ్ళు. 1 గంటలో మీ గ్రౌండ్ మొత్తం గోల్ఫ్ కోర్స్ లాగా క్లీన్ అయిపోతుంది. నాకు భయంగానే ఉంది చిచ్చు, నా దగ్గర 500 లేవు, కానీ ఈ 300 పట్టుకు, మా ఇంటి దగ్గర కూడా పంపించు. సరేలేతోనే, నీకోసం డిస్కౌంట్. ఇదిగో భీము అనే మేకను తీసుకెళ్ళు, కానీ కరెక్ట్ గా 1 గంటే ఉంచుతాను చెప్తున్నా. అంటే ఆ మేక పాలు కూడా ఇస్తుందా? నాకు మేక పాలు తాగితే 6 ప్యాక్ కండలు వస్తాయని టీవీలో నిన్ననే ఒక యాడ్ లో చెప్పారు. నాకు మేక పాలు కావాలి. అదే పన్ను నా నెక్స్ట్ మల్టీనేషనల్ బిజినెస్. మేకల గడ్డి క్లీనింగ్ కి 500, కండలు పెంచే మేక పాలు కావాలంటే గ్లాసు 200 రూపాయలు. ఈ పాలు హిమాలయాల నుండి వచ్చినంత స్వచ్ఛంగా ఉంటాయి. ఎండాకాలంలో ఈ పాలు తాగితే బాడీలో ఉన్న వేడంతా ఆవిరైపోయి లోపల ఫుల్ ఏసీ ఆన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. నేను ఇప్పుడే నా స్పెషల్ సీత అనే మేక దగ్గర పాలు పితికి తెస్తాను. మమ్మీ విన్నావా, కడుపులో ఏసీ ఆన్ అవుతుందట. నా పొట్టలో ఫుల్ ఉడుకుగా ఉంది, నాకు ఆ ఏసీ ఫీలింగ్ వచ్చే మేకపాలు కావాలి. 200 ఇవ్వు మమ్మీ, ఇప్పుడే ఇవ్వు. మరి దౌర్భాగ్యుడా, ఉదయాన్నే 1 లీటర్ ఆవు పాలు తాగావు కదరా, మళ్ళీ ఈ మేకపాలు ఎందుకు నీకు? నాకు డబ్బులు ఉడికే రావు. అవి ఆవు పాలు మమ్మీ, ఆవు పాలు తాగితే బలం వస్తుంది, మేకపాలు తాగితే కండలు వస్తాయి. నేను రేపటి నుండి జిమ్కి వెళ్తున్నాను, త్వరగా డబ్బులు ఇవ్వు, లేకపోతే నేను ఇవాళ మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం పకోడీలు తినను చెప్తున్నా. నువ్వు తినకపోతే నాకే మంచిది కదరా, ఇంట్లో బియ్యం నూనె మిగులుతాయి, నా డబ్బులు సేవ్ అవుతాయి. అలా అయితే నేను నాన్నకు చెప్తాను. నువ్వు నిన్న నాన్న పర్సులో నుండి 100 రూపాయలు తీసి చీర కొనుక్కున్నావు కదా, ఆ విషయం మొత్తం రచ్చబండి దగ్గర మైక్ లో చెప్తాను. అమ్మో, వీడు సొంత తల్లికే బ్లాక్ మెయిల్ చేసే రేంజ్ కి ఎదిగిపోయాడు. సరే తీసుకో ఈ 200, వెళ్ళి తాగి చావు. థ్యాంక్స్ మమ్మీ. అంటే నాకు ఒక గ్లాసు గరం కాదు కూల్ హిమాలయన్ ఏసీ మేక పాలు ఇవ్వు. ఇదిగోరా పండుగ, ఇప్పుడే పెతికిన ఫ్రెష్ పాలు. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో నేను ఒక సీక్రెట్ ఆయుర్వేద మూలికని కలిపాను, తాగితే నీకు రెక్కలు వస్తాయి. ఓ సారీ, నువ్వు చిలకవి కదా, నీకు ముందే రెక్కలున్నాయిలే, తాగితే కండలు వస్తాయి, తీసుకో. బన్ను గబగబా ఆ పాలు తాగుతాడు. తాగిన వెంటనే వాడి ముఖం వికారంగా అయిపోతుంది. అంటే ఇదేంటి, పాలు వేడిగా ఉన్నాయి, పైగా ఇందులో సగానికి పైగా నీళ్లు కలిపినట్లున్నాయి, పాలేంటి సన్నగా ఉన్నాయి, అసలు టేస్టే లేదు. అదే పన్ను, ఆ ఎండాకాలం కదా, మేకలు కూడా దాహం వేసి నీళ్ళు ఎక్కువ తాగుతాయి, అందుకే పాలు కొంచెం పలచగా వస్తాయి. వేడంటావా, మేక బాడీ టెంపరేచర్ అది లోపలికి వెళ్ళాక కూల్ అవుతుందిలే, కంగారు పడుకో. ఏసీ ఆన్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ నా పొట్టలో ఏసీ ఫీలింగ్ రావడం లేదా ఆంటీ, నా కడుపులో ఉడుకుతున్నట్లుంది, నాకు కడుపు నొప్పి వస్తుంది. మమ్మీ, నా కడుపులో అగ్ని పర్వతం బద్దలవుతుంది, ఈ పాలు పాడైపోయినట్లున్నాయి. సరిగ్గా అప్పుడే కోపంతో ఊగిపోతూ లూసీ పౌరం అక్కడికొస్తుంది. చిచ్చు, ఎక్కడున్నావే నువ్వు? నీ మేకలని నా చేతులతో చంపేస్తాను ఈరోజు. నీ గడ్డి క్లినిక్ తగలయ్యా, నా కిరాణా షాప్ లోకి వచ్చి నా క్యాబేజీలు, క్యారెట్లు, టొమాటోలు అన్ని తినేస్తున్నాయి. ఎండిన గడ్డి తినమంటే నా ఫ్రెష్ కూరగాయలు తింటున్నాయి ఏంటి నీ దరిద్రపు మేకలు? అయ్యా లోసే, ఆగు, అవి హైబ్రిడ్ మేకలు కదా, ఎప్పుడు గడ్డ అంటే బోర్ కొడుతుందని కొంచెం సైడ్ డిష్ అడుగుతున్నాయి. అయినా నీ కిరాణా షాప్ లో అన్ని వారం రోజుల క్రితం తెచ్చిన కుళ్ళిపోయిన కూరగాయలే ఉంటాయి కదా, అవి తిని నా మేకలకు ఫుడ్ పాయిజన్ అయితే నువ్వే నాకు నష్టపరిహారం ఇవ్వాలి చెప్తున్నా. ఏంటే, నా కూరగాయలు కుళ్ళిపోయాయా? నీ త్రాసుల కన్నా నా కూరగాయలు ఎంత నయం. నిన్ననే ఫ్రెష్ గా మార్కెట్ నుండి తెచ్చాను. నా 500 రూపాయల కూరగాయలు తిన్నాయి నీ మేకలు. ఇప్పుడే ఆ డబ్బులు నా చేతిలో పెట్టు, లేకపోతే నీ మేకల కాళ్ళు విరగొడతాను. నేను ఇవ్వనులోసే, ఏం చేసుకుంటావో చేసుకో. మేకలకు ఆకలేస్తే నా తప్పేంటి? వాటికి కళ్ళు కనపడక గడ్డ అనుకుని కూరగాయలు తిన్నాయి. నాకు అసలు మేకల మీద చాలా అనుమానంగా ఉంది. చూసారా, పన్నుకాడికి పాలు తాగి కడుపు నొప్పి వచ్చింది. ఆ పాలేసిన పాలేవు, పైగా ఈ మేకలు ఎండిన గడ్డి తినకుండా మన ఇళ్లలో ఉన్న పూల మొక్కలన్నీ తినేస్తున్నాయి. మా అమ్మ
బుజ్జి వెళ్లి గడ్డి తింటున్న ఆ మేక మెడలో ఉన్న ప్లాస్టిక్ ట్యాగ్ ని గమనిస్తుంది. ఒరి బనుక, చూడు ఆంటీ, తుని అమ్మ, ఇట్రండి. ఈ మేక మెడలో ఒక కలర్ ట్యాగ్ ఉంది చూడండి. ఏముంది ఆ ట్యాగ్ లో? అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి, నాకైతే కనబడట్లేదు. నేను చదువుతాను వినండి. కగ్గన్న మేకల ఫారం, సిటీ టౌన్, అద్దెకు మేకలు దొరుకును, పెళ్లిళ్లకు, పేరింటాలకు, సినిమాలకు మేకలు అద్దెకు ఇవ్వబడును, రోజుకి కేవలం 50 రూపాయలు మాత్రమే అని రాసుంది. ఏంటి, అద్దె మేకల అంటే చిచ్చు ఈ మేకలను రోజుకి 50 రూపాయల చొప్పున అద్దెకు తెచ్చిందా? సొంత మేకలు కూడా కాదా ఇవి? అవును మహికారు, చిచ్చు అద్దె మాస్టర్ ప్లాన్ ఏంటంటే రోజుకి 50 రూపాయలకి 4 మేకలను అద్దెకు తెచ్చింది. వాళ్ళకి మేత కొని పెట్టడం ఇష్టం లేక మన ఊరికి తెచ్చి ఎండిన గట్టి పేరుతో మంటలు అంటుకుంటుంటాయని భయపెట్టి ఆ మేకలకి ఫ్రీగా మనతోని గట్టి తినిపించింది. గట్టి తినిపించినందుకు మన దగ్గరే ఇంటికి 500 వసూలు చేసింది. ఆ మేకలు పెట్టిన పాలను అందులో బోలెడు నీళ్లు కలిపి పన్నుకాడికి మళ్ళీ 200కి అమ్మింది. ఓ, అంటే ఇటు మేకల ఓనర్కి లాభం, అటు నీకు ఫ్రీ మేత, పైగా మా జేబులకేమో భారీ చిల్లు. ఈ చిచ్చుకాకి బుర్ర నిజంగానే ఐన్స్టీన్ బుర్ర కంటే 100 రెట్లు డేంజర్ గా ఉందే. ఓసి మోసగత్తే, ఫైర్ యాక్సిడెంట్ అని భయపెట్టి మా దగ్గర డబ్బులు గుంజుతావా? నీ ఐడియా తగలయ్యా. మా ఇంటి వెనుక గడ్డి తినలేదు కానీ నా తులసి కోటలో ఉన్న మొక్కలు మొత్తం తినేసాయి నీ మేకలు. ఇప్పుడే నా 500 నాకిచ్చి. అవును మమ్మీ, నా కడుపులో కండలు రావడం దేవుడేరుకో. నా పొట్టలో ఈ పాలు గ్యాస్ ఫ్యాక్టరీ లాగా మారిపోయాయి. పైగా ఏసీ ఫీలింగ్ అన్నావు కదా, నాకు లోపల హీటర్ పెట్టినట్లు మండిపోతుంది. నా 200 ఏవా అంటే? అదే బిజినెస్ అన్నాక ఇలాంటి లాజిక్లు వాడాలి కదా ఊరి ప్రజలరా. ఎవరికైనా లాభం ముఖ్యం కదా. నేను మీ గడ్డ అయితే క్లీన్ చేశాను కదా, అందులో అబద్ధం లేదు కదా. గడ్డి క్లీన్ చేసావా? మా పూల మొక్కలు, లూసీ కిరాణా షాప్ కూరగాయలు అన్ని నాశనం చేసే నీ మేకలు. ఇప్పుడే మా 500 మాకు తిరిగిచ్చాయి. దానికి తోడు లూసీ కూరగాయల డబ్బులు కూడా నువ్వే కట్టాలి. లేకపోతే ఈ మేకలని నీ ఇంట్లో వదిలేసి తలుపులు బయట నుండి కడియ పెడతాం. అప్పుడు నీ ఇంట్లో ఉన్న బట్టలు, సామాన్లు అన్ని కూడా ఇవే తింటాయి. వద్దుకొని వద్దు, నా ఇంట్లో సిల్క్ చీరలు ఉన్నాయి. నా మేకలు ఆ చీరలు తింటే నేను చచ్చిపోతాను. ఈ మేకలు కాగితాలు కనబడితే కాగితాలు, బట్టలు కనబడితే బట్టలు మింగేస్తాయి. మీ డబ్బులు నేను ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి బాబోయ్. డబ్బులు ఇస్తే సరిపోదా అంటే నా కడుపు నొప్పికి క్యూర్ ఇంకేంటి? నేను ఈ మేకపాలు తాగి చాలా నీరసపడిపోయాను. నాకు వెంటనే నష్టపరిహారం కింద 1 కిలో యాపిల్స్, 1 కిలో ద్రాక్ష కావాలి. అది కూడా లూసీ ఆంటీ షాప్ నుండి కాదు, డైరెక్ట్ గా సిటీ మార్కెట్ కి ఎదురు వెళ్ళి ఫ్రెష్ గా తీసుకురావాలి. అవును చిచ్చు, ఇది కరెక్ట్ పనిష్మెంట్. బన్ను అడిగిన పండుతో పాటు రేపటి నుండి వారం రోజుల పాటు ప్రతి ఉదయం నువ్వే స్వయంగా వెళ్లి మా ఇళ్ల చుట్టూ ఉన్న గడ్డిని నీ ముక్కుతో, చేతులతో పీకి క్లీన్ చేయాలి. మేకలు లేకుండా నీకు నువ్వే క్లీన్ చేయాలి. అప్పుడే నిన్ను వదిలిపెడతాం. అమ్మో, నేను పొద్దున్నే చెప్పాను నీకు ఈ మేకల ఐడియా అసలు వర్కౌట్ అవ్వదని. ఇప్పుడు చూడు, పరువు పోవడమే కాకుండా బన్ను గడికి యాపిల్స్ కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఊరంతా గడ్డి పీకాలి. నీ అత్యాశకు నేను కూడా నీతో పాటు గడ్డి పీకాల్సి వస్తుంది. నాకు అర్థకాలిపోయింది. డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే పనులకు డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా ఫ్రీగా కూలి పని చేయాల్సి వచ్చింది. నేను ఆ మేకల ఓనర్కి అద్దె డబ్బులు కూడా కట్టాలి. నేను ఇంకెప్పుడు ఇలాంటి మోసాలు చేయను బాబాయ్. నన్ను ఒక్కసారికి గడ్డి పీకడం నుండి వదిలేయండి. అస్సలు కుదరదు చిచ్చు. రేపు ఉదయం కల్లా మా ఇంటి దగ్గర పార తీసుకుని రెడీగా ఉండు. అందరూ చిచ్చుకాకి దగ్గర తమ డబ్బులు తాము లాగేసుకుని నవ్వుకుంటూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. చిచ్చుకాకి ఏడుస్తూ ఆ మేకలను సిటీకి తీసుకెళ్లడానికి నడుచుకుంటూ వెళ్ళింది. ఈ కథలోని నీతేంటంటే, ఎదుటివారి పాయాన్ని ఆసరాగా తీసుకుని అబద్ధాలతో డబ్బు సంపాదించాలని చూస్తే చివరకు ఆ మోసం బయటపడి ఉన్న పరువుతో పాటు జేబులో ఉన్న డబ్బులు కూడా పోతాయి. నిజాయితీ లేని వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమే.